పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. చాలా ఆహ్లాదంగా ఆనందకరంగా ఈ రోజుని ప్రారంభిస్తారు. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వ్యక్తులతో కలిపి చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిపి ఆశించిన విషయాలలో ఇద్దరూ కలిపి చేద్దామనుకున్న కార్యక్రమాల గురించి మంచిగా నిర్ణయాలు తీసుకోవడం, మిగిలిన స్నేహితులను కలవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా వరకు అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో బాధ్యతలు పెరుగుతాయి. నూతన అవకాశాలు, వృత్తిలో అధిక శ్రమతో కూడిన ప్రయోజనాలు, లాభాలు ఉన్నప్పటికీ కూడా శక్తికి మించి కృషి చేయడం అనేది, పెద్దల మన్ననలు పొందడానికి చేసే పనులు అవన్నీ కూడా శ్రమ అధికమైనప్పటికీ మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండడం అనేది ఒకటి. వృత్తిపరంగా నూతన ప్రదేశాలలో మీరు చేసే ప్రయత్నాలు, అలాగే ఏదైనా వ్యాపారాల్లో ఉండేవాళ్ళు వ్యాపార విస్తరణ కోసం నూతన విషయాలు, నూతన మార్గాలు అన్వేషించటం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఈ యొక్క రోహిణి, మృగశిర, ఆరుద్ర 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ సంతృప్తికరంగా ఉండే విధంగా వీళ్ళకి ఆధ్యాత్మిక భావనలు ఒకటి పెరుగుతాయి. ఉపాసన బలం పెంచుకుంటారు. తండ్రి మొదలైన వారి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. దూర ప్రయాణాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. సంతృప్తికరమైన వాతావరణం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలత కన్నా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళందరికీ పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రాన్ని పఠించడం అనేది శ్లోకం వల్ల మంచిగా అభివృద్ధి అనేది కలుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విషయాలలోనూ అంటే కొంత అధికమైన ఖర్చు ఉన్నప్పటికీ వ్యక్తిగత శ్రద్ధ అనేది చాలా అవసరం. ఆరోగ్యపరమైన విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మానసికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉండే రీత్యా వీళ్ళంతవరకు మౌనం పాటించాలి. ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడ్డా దాని గురించి పెద్దగా బాధపడకుండా ముందడుగు వేయవలసిన అవసరం అయితే కనబడుతోంది. ముఖ్యంగా వ్యక్తుల విమర్శలకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. అనవసరమైన వాగ్వాదాల్లో తలదూర్చకుండా వీలైనంత వరకు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాల్లోనూ విజయం సాధించగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. తర్వాత వీళ్ళకి సింహరాశి వాళ్ళకి గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే చేస్తున్న కార్యక్రమాల్లో అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో భాగస్వామి వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ అనుకోని ఆటంకాల వల్ల కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలు అంతగా మీకు ఉపయోగపడవు కాబట్టి వీలైనంతవరకు తీసుకునే నిర్ణయాలలో, భాగస్వామ్య విషయాలలో, వ్యాపార విస్తరణ, జీవిత భాగస్వామితో మాట్లాడే విధానం మొదలైన వాట్లల్లో మీరు ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా పనులు ప్రశాంతంగా అయ్యే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు
కన్యారాశి వాళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ శత్రువుల మీద విజయం సాధించడం అనేది ఒకటి కనబడుతోంది. శత్రు రోగ రుణాలలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. రుణాలు తీర్చడం అనేది మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే నూతన రుణముల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు, అంటే ఏదైనా లోన్స్ తీసుకోవడానికి ఏదైనా చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎదురు చూస్తున్న విషయాలు, అంటే ఏదైనా భూమికి సంబంధించిన విషయాలలో కానీ, లోన్ తీసుకొని కొందామని చెప్పి చేస్తున్న ప్రయత్నాలలో, వ్యక్తిగత విషయాలలో కానీ అవి చాలా వరకు వాటికి సంబంధించిన కీలకమైన చర్చలు జరిగే రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్తా, స్వాతి, విశాఖ. తులారాశి వాళ్ళకి ఈ రోజున మనసు కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు ఇన్వెస్ట్మెంట్స్ గురించి, సంతాన సంబంధమైన విషయాల మీద, అలాగే మిత్రుల గురించి ఆలోచనలు అధికం చేస్తారు. మీ యొక్క నెట్వర్క్ పెంచుకునే దిశగా ఆలోచనలు చేయడం, మీడియా రంగంలో ఉండేవాళ్ళు ముఖ్యంగా, అంటే మీడియాకి సంబంధించి ఏదైనా సోషల్ మీడియాలో పరిచయాలు కానీ అలాంటి వాటి వల్ల కొత్త వ్యక్తుల పరిచయాలు అవి మీకు పెద్దగా ఉపయోగం లేకపోయినా వ్యాపార విస్తరణలో వాళ్ళ యొక్క విషయాన్ని ఉపయోగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే సంతాన సంబంధమైన విషయాలలో వారి అభివృద్ధి కోసం మీరు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మీ సృజనాత్మకత అనేది పెరుగుతుంది. ఆలోచనలు వేగంగా ముందుకు పెడతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆశించిన ఫలితాలలో అవి అక్కడికక్కడే ఆగిపోతున్నట్టుగా అనిపించి కొంత చికాకు కలిగించే వాతావరణం ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో దాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో కానీ, అలాగే నూతన గృహ వాహన నిమిత్తం మీరు చేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన ప్రయత్నాల్లో కానీ అనుకోని ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు చేస్తున్న ప్రయత్నాలలో ఎక్కువ శ్రద్ధతో అవి ఆటంకాలు ఎదురవుతున్న వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయడం, వీళ్ళంతవరకు గృహానికి సంబంధించి చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ దానికి సంబంధించిన స్థిరాస్తుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యని అధిగమించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనురాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. మిత్రుల సహకారం బాగుంటుంది. మిత్రుల కొరకు, తోబుట్టువుల కొరకు వ్యయం, అంటే ఖర్చు అనేది అధికంగా పెట్టిన ఆకస్మికమైన ఖర్చు లేనప్పటికీ అది మీకు అంటే ఏదో రూపంలో ఉపయోగపడే విధంగానే ఉండే అవకాశం ఉంది. ప్రచురణల నిమిత్తం, అంటే ఏదైనా రైటర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రచురణల నిమిత్తం కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉండడం, అలాగే దగ్గర తీర్థయాత్రలు లాంటివి చేయడం అనేది, వ్యక్తుల సహకారం అనేది మీరు ఆశించిన స్థాయిలో కొంత ఉన్నప్పటికీ అది మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆ విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఆ విషయంలో వారి సహకారం ఎంతవరకు అందుతుందో చూసుకొని దాని ప్రకారం మీ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబంలో ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే వ్యాపార భాగస్తులతో కానీ ఆర్థిక విషయాలలో కొంత ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో ఆకస్మికంగా కొంత అది ఆలస్యాలకి, ఆటంకాలకి దారితీసే అవకాశం ఉన్న రీత్యా ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే పరిస్థితులు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కనుక వీలెంతవరకు ఇతరులతో అపార్థాలు రాకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం, పరిస్థితుల బట్టి ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. ఆర్థిక విషయాలలో ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా ఎదురవుతున్న ఇబ్బందులు తాత్కాలికమే అన్న భావనతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అధిగమించగలుగుతారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీకు వ్యక్తిగత శ్రమ, శ్రద్ధ ఎక్కువగా పెరుగుతాయి. పోటీల మీద దృష్టి ఎక్కువ సారిస్తారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విజయం విషయంలో, మీరు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో మీరు ఆశించిన స్థాయిలో లేదు అనే పరిస్థితి,
ఎంత కష్టపడ్డా దాని తగిన ప్రతిఫలం రావటం లేదనే భావన మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వీలైనంతవరకు మీకు మీ ముఖ్యులైన వాళ్ళు, అంటే మీకు ముఖ్యులైన మీ తోబుట్టువులు కానీ లేకపోతే మీకు ముఖ్యమైన స్నేహితులు కానీ సహకారంతో అసంతృప్తిని అధిగమించే విధంగా సలహా సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన పెట్టుబడులు, కొత్త వ్యక్తులని నమ్మి చేద్దామనుకుంటున్న ప్రయత్నాలలో ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకెళ్లే ముందు వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే అనుకోని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా కొత్త పెట్టుబడులు కానీ, కొత్తగా ఏదైనా అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. క్రియేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సంతానానికి సంబంధించి కానీ, నూతన ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ మీరు చేద్దామనుకుంటున్న విషయాలలో ఆత్మీయుల సహకారాన్ని పాటించి ముందుకెళ్ళినట్లయితే ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది అని గుర్తుంచుకోవాలి. అమ్మ ద్వాదశ